आवाज न्यूज़ ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। मेदक कलेक्टर ऑफिस में तेलंगाना पब्लिक एडमिनिस्ट्रेशन डे की तकारीब शानदार तौर पर मुनक़िद हुई। मेहमान खुसूसी वजीर विवेक वेंकट स्वामी ने तेलंगाना माह के मुजस्सिमे जया शेखर और शुहादा की सुतून पर फूलों के हार से खरात अकीदत पेश किया और कौमी परचम लहराया। इस मौके पर इन्होंने कहा कि 17 सितंबर तेलंगाना की तारीख का अहम दिन है और आज की तरक्की शहदा की कुर्बानियों का नतीजा है। चाकली आयलम्मा, मल्लू स्वराज्यम और आरुटला कमला देवी जैसे रहनुमाओं को याद किया गया। वजीर ने कहा कि हुकूमत अवामी फलाह व बहबूद के लिए पाबंद अहद है और नए रेशन कार्ड जारी किए जा रहे हैं। నిత్య చైతన్యమూర్తులు జ్ఞాన ప్రతిభా వ్యక్తులు సతతం ప్రజా సంక్షేమం కోసం పరిశ్రమించే దయాత్మ హృదయులు అభ్యుదయపకంలో అగ్నిపల్లి రోహిత్ రావు గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలుడు ఆవిష్కరిస్తూ ఉన్నాం. చక్కగా అమరవీరుల స్తూపానికి వారు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, గరుడ పర్యవేక్షణ, మహిళా సాధికారత ఇవన్నీ కూడా సమన్వయపరుస్తూ తెలంగాణ రాష్ట్రానికి అంకిత భావంతో సేమూర్తి మన కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక వెంకట స్వామి గారు, మహానీయ కార్మిక నాయకుడు మాజీ కేంద్ర మంత్రి వర్యులు గడ్డం వెంకట స్వామి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి గౌరవంగా కొనసాగిస్తూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో పరిష్కారానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యునిగా, చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కార్మిక హక్కులు, గని వనరుల పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాల్లో ఇప్పటి వరకు 66 కోట్లు 19 లక్షల సబ్సిడీ అందజేసింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా వానాకాలం 2025 సంవత్సరమునకు గాను మొత్తము 2,62,043 రైతులు ఖాతాలో 220 కోట్ల 84 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. పతాకావిష్కరణ కార్యక్రమం దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వచ్ఛ